హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నా మాధవ
Wow.
Hallelujah.
దానిని స్థుతించినట్లుగా దినానికి గొప్ప అవకాశం పెట్టినట్లుగా చూస్తున్నా సహాయం చేయాలయ్యా. నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చినారు కనుక నేను ఆలోచనకు వచ్చిన కలిగి మా నీ సన్నిధిలో పడుకోవచ్చు. మీ చేతులు నిలబడి స్థుతిస్తుండగా అయితే మొదటి జ్ఞాపకం చేసుకుని ప్రారంభిస్తూ వచ్చిన నీకు వందనాలు 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 తండ్రి వందనాలు వందనాలు. మంచి మరి శాస్త్రి గారు వాక్యం ప్రారంభిస్తారు. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడు తండ్రి యేసయ్యని భగవంతుడు స్తోత్రం చేస్తున్నాను. తండ్రి నీతో ప్రభా నీ పరిశుద్ధమైన ప్రభావం పరిశుద్ధుడు యాభై స్థానం ప్రభావండి నాయన దీవించి రాష్ట్రం ప్రభా నీ కృపపరచండి నాయన మీరు పరిశుద్ధ పరిపూర్ణమైన దేవుని ప్రభావండి ప్రభువు వాక్యం ప్రభావండి ప్రతి బిడ్డలో ప్రభావండి నాయన ఆత్మీయ మేలుకు ప్రభావండి అభిషేకించే ప్రభావండి ఈ రాష్ట్రం పూర్తిగా విశ్లేషణ మార్గదర్శకుడు ప్రభావండి యావత్తు మంత్రుల ప్రభావండి సాధన ప్రభావండి అభిషేకించే ప్రభావం మీద ప్రోక్షించిన తండ్రి బలమైన వర్తమానం అందించుకొని నాయన మీ పూర్వవాదం తీర్చుకొని అప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో తండ్రి ఆమేన్. తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నీ పరిశుద్ధ నామముకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి ఇదిగో తండ్రి ఈ పరమశిల పండుగ సందర్భంగా నాయన మేమందరం కూడుకొని మిమ్మల్ని స్తుతిస్తుండగా మిమ్మల్ని ఆరాధిస్తుండగా మిమ్మల్ని మహిమపరుస్తుండగా తండ్రి మహిమ గణపల ప్రభావాలు మీరే పొందమని మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అన్ని నామముల కంటే పైనామమైన పరిశుద్ధమైన మహోన్నతమైన మహావిలువైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే అడిగి వేడుకొస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఉన్నతమైనట్టుగా బోధించాలంటే ఆర్థికంగా ఏముండదండి. అంటే ఉన్నమాట ఉన్నట్టయితే గుళ్ళు ఎక్కువ అనే ఒక సామెత ఉందన్నమాట. అందుకని ఇక్కడ దాదాపు 22-23 సంవత్సరాల సేవా జీవితంలో అనేకమైనటువంటి సేవకులకు నేను కలిసి ఉన్న రోజులు ఉన్నాయి. వారు నా పౌరు గారు ఒకరు కనుక వారు చూస్తా ఉన్నా నేను చాలా పోస్టర్స్ వేశారు. కానీ ఆ పోస్టర్స్కి చాలా ఖర్చు అయ్యేవచ్చు. ఈ మీటింగ్లు చాలా వేరే ప్రదేశాల్లో వాళ్ళు చేశారు. మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అందుకు యోషువ నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాడు. చాలండి. యేసుక్రీస్తు ప్రభుని చాలా మంది ప్రభు అంటారు, యేసు అంటారు, క్రీస్తు అంటారు. అసలు యేసుక్రీస్తు ప్రభుకి లేక దేవునికి పరిశుద్ధమైనటువంటి పేర్లు 3 పేర్లు ఉన్నాయి. ఈ 3 పేర్లలో ఒక పేరు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది. ఆ పేరే మెస్సియా అని వ్రాయబడినది. తర్వాత ఇంకొక 2 పేర్లు ఉన్నాయి. యెషువా, యావా అనేటటువంటి పేర్లు కూడా 2 ఉన్నాయి. అది హీబ్రూ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినవి. ఇది అతి పరిశుద్ధమైనటువంటి పేర్లు అన్నమాట. కానీ ఈ పేర్లు ఎత్తాలి అంటే పరిశుద్ధంగా ఉండి ఎత్తాలి. ఎట్టబడితట యెషువా, మెస్సియా, యావా అని ఈ పేర్లు మన అపవిత్రమైనటువంటి పెదవులతో ఎత్తకూడదు. మనము యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మనము పరిశుద్ధంగా ఉండి దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈ లోకంలో జీవిస్తూ ఈ యొక్క పేర్లు మనము పాత్రమంత కాలంలో మనం చూసినట్లయితే ఈ పేర్లు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎత్తుతారు. యెషువా అనే మాట లేక యావా అనే మాట లేక యెషువా అనే మాట సంవత్సరానికి ఒకసారి మాత్రమే పిలుస్తారు అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ కృప వల్ల ఆయన పాపులను రక్షించడానికి మెస్సియాగా ఈ లోకానికి వచ్చాడు కనుక మనకి కృపా యుగం కనుక కృపా కాలంలో ఉన్నాం కనుక మనం ఎప్పుడైనా మన తండ్రిని మన పరమ తండ్రిని యెషువా, యావా, మెస్సియా అని మనము పిలవవచ్చు. ప్రయత్నం చేయాలా? ఈ పేర్లు మీరు ఎత్తేటప్పుడు మీ పెదవులను, మీ హృదయమును, మీ యొక్క అంతరాత్మను
శుద్ధిగా ఉన్నాయా లేవా? ఒకవేళ శుద్ధిగా లేవు అని ఒకవేళ మీరు మనస్సాక్షికి అనిపిస్తే ఈ పేర్లు ఎత్తకుండా ఉండటం మంచిది. అంటే ఎత్తకుండా ఉండటం మంచిదని చెప్పని అసలు ఎత్తకుండా కాదు, కానీ మన యొక్క అవిధేయతలను, మన యొక్క పాపములను, మన యొక్క లోపములను మనం సరిచేసుకొని వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మనం ఈ యొక్క పేరుతో మనం ఉండాలి. అప్పుడే మనం దేవుని యొక్క ఆశీర్వాదము, యెషోవా మెస్సయ్య యెహోవా యొక్క కృప మనకు దొరుకుతూ ఉన్నది. సాధించాడు, మోగవానికి మాటనిచ్చాడు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృపలు మనము పొందాలి అంటే మనం నమ్మాలా. అందుకని ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు, నమ్మటం నీ వలనైతే. నమ్మటం మన వల్ల కావాలట. ఏం కావాలి మనకి? నమ్మటం మన వలన కావాలి. నమ్మటం నీ వలన అయితే నీ వలన అవుతుందా? నమ్మటం నీ వలన అవుతుందా? యేసు ప్రభు లోకరక్షకుడిగా, పాపుల విమోచకుడిగా, మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు, విమోచకుడు, మనల్ని దీవించువాడు, మనల్ని స్వస్థపరచువాడు, మనల్ని బలపరచువాడు, మనల్ని ఆశీర్వదించువాడు అని నమ్మటం మన వలన అవుతుందా? కానీ ఈ మీటింగ్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి నేను పెట్టగలనా అని చెప్పని వారికి ఏమాత్రం కూడా సందేహం రాలేదు. వారికి ఏమొచ్చేసింది? నమ్మటం నీ వలన అయితే. వారు నమ్మారు. ఇది యెషోవా మెస్సయ్య యెహోవా చేసేటటువంటి పని, ఇది నేను చేసేటటువంటి పని కాదు. యెషోవా మెస్సయ్య నీవే చూసుకో తండ్రి అని చెప్పని నమ్మేశారు. ఏమండి? అవునండి, నమ్మటం నీ వలన అయితే. అందుకని మనం నమ్మటం మన వల్ల కావాలండి. ముఖ్యంగా ఈ రోజులలో చాలా మంది నమ్మలేకపోతున్నారు. ఏదో కష్టం వచ్చినప్పుడు ఏదో అందరూ చేస్తున్నారు కదా అని చెప్పని ప్రార్థన చేస్తున్నారు, అంతే. కొంతసేపు ప్రార్థన చేస్తారు, మరల తర్వాత యథాతథంగానే ఉంటారు అనమాట. అంటే విశ్వాసం రావటం లేదు, నమ్మిక రావటం లేదు. అందుకని ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు, నమ్మటం నీ వలన అయితే. నీవు ఏ పని చేసినా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు ఏ పని చేసినా కూడా ప్రభువు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీవు యథార్థంగా ఉండి ఆయన యొక్క వాక్య ప్రకారంగా నీవు ఈ లోకంలో జీవిస్తే ఆయన యొక్క కృప, ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క ఆశీర్వాదము మనకు తప్పకుండా వస్తుంది. అంటే మనకంటే ఎవరికి? నమ్మినటువంటి వారికి. అందుకని ఇక్కడ నమ్మటం నీ వలన అయితే కనుక నమ్మటం మన వల్ల కావాలా. కానీ మన వల్ల అవుతుందా నమ్మటం? ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి ఆలోచన చేయండి. నమ్మటం నీ వలన అయితే, కానీ నమ్మటం మన వల్ల కావాలండి. నమ్మటం మన వలన అయితే అది తప్పకుండా ప్రభు చేస్తాడు. తర్వాత బైక్ అయింది, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు, తర్వాత అనాథాశ్రమం పెట్టినట్టుగా. ఇది నేనంతా చేయగలనా? కనుక నా వల్ల ఏమి కాదు, నేను నమ్ముతున్నాను. ఆ యెషోవా మెస్సయ్య యెహోవా ఆయనే మనల్ని నడిపించేటటువంటి వాడు, మనల్ని నడిపించేటటువంటి నావికుడు. కనుక ఆయనను మనం వెంబడించాలి. కనుక ఈ పర్ణశాలల పండుగలో దాదాపు పోయిన సంవత్సరం నేను అంబేద్కర్ భవన్లో జరిగింది. దాదాపు 2 దినాలు నేను అక్కడ అటెండ్ అయ్యాను. మరలా ఈ సంవత్సరం ఎవరైనా పెడతారేమని చెప్పనుకున్నాను, కానీ పాల్ గారు పెట్టారు. ఆ పత్రికలు అవన్నీ చూశాను, చాలా సంతోషించారన్నమాట. కనుక మనము ఇలాంటి పండుగ దినాలలో మనము డిసెంబర్ 25 నిజంగా బైబిల్లో ఎక్కడా లేదండి. కనుక పర్ణశాలల పండుగ అనేది, పెంతెకొస్తు పండుగ అనేది ఉన్నట్టుగా. కనుక ఇంకొకటి నేను చెప్పగలను, వారు నమ్మలేకపోతున్నారు. అంటే నమ్మటం నీ వలన అయితే, కానీ నమ్మటం వాళ్ళ వల్ల కావటం లేదు. అందుకనే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపలు కొందరు పొందలేకపోతున్నారు. కనుక ఈ రాత్రికాల సమయంలో మీరు నమ్మండి. నమ్మటం మీ వల్ల కావాలా? ఎప్పటికైనా నమ్మటం మీ వల్ల అయిందా? గాలి వీస్తున్నా, చలి వేస్తున్నా, ఈ రాత్రి సమయంలో ఈ పండుగలకు ఉత్సాహంలో వచ్చి పాల్గొనేటి మీ అందరికీ పరమశాల శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సందర్భంగా మనం మాట్లాడుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 2
2వ అధ్యాయం 8, 9, 10, 11 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా 50 దూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. 50 మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన యెహోవా మెస్సీయ. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొద్దు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉంటా మీరు చూసేదని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో ఎలోహిముకి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని ఎలోహిముకి స్తోత్రము చేయుచుండెను. స్తోత్రము చేయండి. ఎవరు ఈ విధంగా జన్మించలేని చరిత్ర, కారణానికి మిగిలేని చరిత్ర. ఇందులో ఈ చరిత్ర నేటి వరకు ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతమైన చరిత్ర. నేటి వరకు ఇది జరగలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేదు. బైబిల్లో రికార్డు చేయబడినది. బైబిల్లో రికార్డు చేయబడడం మాత్రమే కాక ఈ చరిత్ర జరిగిన రోజుల్లో రోమా గవర్నమెంట్ పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నది. పాకిస్తాన్ దేశం మాత్రమే కాకుండా సర్వ ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రోజుల్లో రోమా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న రోజుల్లో పాకిస్తాన్ దేశం రోమా గవర్నర్ రోమా చక్రవర్తులు రోమా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న రోజుల్లో ఈ చరిత్ర జరిగింది. కాబట్టి బైబిల్ రికార్డు మాత్రమే కాదు, రోమన్ గవర్నమెంట్ రికార్డు చేయబడినది. రోమన్ గవర్నమెంట్ ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క ఇన్సిడెంట్ సంఘటనను రికార్డు చేశారు. చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా పరిశోధించి ఈ చరిత్రను రోమా గవర్నమెంట్ రికార్డు చేసింది. నేటి వరకు అది వాక్యశీలో పెట్టబడింది. కాబట్టి ప్రపంచానికి సవాలుగా నిలిపోయింది చరిత్ర. ఇది లోక రక్షకుడైన యెహోవా మెస్సీయ జన్మించిన చరిత్ర. దీన్నే మనం పర్ణశాల పండుగ అని చెప్పి చేస్తున్నాం. యెహోవా మెస్సీయ వారు జన్మించిన దానికంటే ముందుగా ఈ పర్ణశాల పండుగ చేస్తూ కూడా 1000 సంవత్సరాల పూర్వమే ఈ పండుగ ఆచరణలో ఉన్నది. యాజకులు ప్రవక్తలు దీన్ని ఆచరిస్తూ వస్తున్నారు. అలాగే బైబిల్లో 3 పండుగలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 16 మనకి పండుగలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పర్ణశాల పండుగ, పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, 3 పండుగలు బైబిల్లో ఉన్నాయి. ఈ 3 పండుగలు మనం చేస్తున్నాం. ఇవి మన పండుగలు కావు, అందరి పండుగలు. చాలా మంది ఈ ప్రపంచంలో ప్రతి మతానికి పండుగ, ప్రతి వారికి పండుగ ఉంటాయి.
రాక్షసుడు అయినటువంటి నరకాసుడు అంత ఉండేవారు. ఇస్లాం మతం వారు 2 పనులు చేస్తున్నారు. రంజాన్ అంటే ఖురాన్ వేసిన రోజు, బక్రీద్ అంటే అబ్రహాము గొర్రెను పంపించిన రోజు. కనుక ప్రతి పండుగకు వారు చేస్తున్న మనం చేస్తున్నారు, ఎవరు చేసినా ప్రతి పండుగకు అర్థం ఉంటుంది. అలాగే ఇక్కడ చేస్తున్న ఈ పండుగ పర్ణశాల పండుగ, పస్కా పండుగ, పెద్దబాబు పండుగ, ఇవి బైబిల్లో రాయబడినవి. కనుక వీటి మానవ వేడుకలకు మనమే వేడుకలకు అభ్యసవార్త 20వ అధ్యాయం. ఈ మాటలని చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు శిలువ వేయబడతాడు. అంటే ఎప్పుడు రాయబడిందంటే మోషే రాశాడు. మోషే కాలం పండుగ గురించి రాశాడు. బీసీ అంటే క్రీస్తు అంటే మెస్సియా పూర్వం 1450 సంవత్సరం పండుగ గురించి రాశాడు. సరిగా ఈ పండుగలో రక్షకుడు యాసో మెస్సియా సరిపోవాలని చెప్పి రాశాడు. అంటే యాసో మెస్సియా పుట్టినకు పూర్వమే రమారమి 3500 సంవత్సరాల పూర్వం ఈ పండుగ గురించి రాశాడు. ఎంత అద్భుతమైన సంగతి. సరిగ్గా కొన్ని వేల సంవత్సరాలు గతించిన తర్వాత 2000-3000 సంవత్సరాలు గతించిన తర్వాత యాసోమేశ్వరుడు భూమి మీదకి వచ్చాడు. చెప్తున్న మాట ఏంటంటే ఇంకా 2 దినములైన తర్వాత పస్కా పండుగ వస్తుంది. అప్పుడు మనిషి కుమారుడు శిలువ వేయబడుటకు అప్పగింపబడునని వారితో పురుషాత్మ అక్షరం కానీ చుండ కానీ గుర్రు కానీ తప్పిపోకుండా ఎనాడో మోషే రాసిన పండుగల గురించి ఇదే పండుగలో లోకరక్షకుడు యాసోమేశ్వరుడు మరణించాలని రాసిన పండుగ ఆయన వచ్చిన తర్వాత ఈ పండుగల గురించి తాను మరణాల గురించి ఆదేశిస్తారు. ఇది మరణ దినాల గురించిన పండుగ. యాసోమేశ్వరుడు చనిపోవలసిన పండుగ. దీన్ని పస్కా పండుగ అని చెప్పి పేరు పెట్టారు అని బైబిల్ రికార్డ్ చేయబడి మోషే రాశారు. దీనికి బదులుగా మనం ఒక పండుగ రాసేస్తున్నాం. అందరికీ తెలిసిన పండుగ దానికి చూడండి ఎంత క్లియర్ ఉంది పండుగ. పస్కా పండుగ ఆ వార్త తీసి లేఖనాలు చూడకుండా, లేఖనంలో ఏముందో చూడకుండా, బైబిల్ ఏం చెప్తుందో చూడకుండా, వాక్యంలో బైబిల్ ఉంటుంది, వారిలో బైబిల్ ఉంటుంది. వారు గుడికి వెళ్ళేటప్పుడు ఆ బైబిల్ తీసుకుని వెళ్తారు. ఉన్నదాని ప్రకారం చేయటం. కాబట్టి చూపుకోవడం లేదు అనేది మనకి స్పష్టంగా మనకి రుజువు. కాబట్టి పర్ణశాల అసలు పర్ణశాల అంటే ప్రభు జన్మ ఎలా ఉంటుంది? పస్కా పండుగ అంటే ప్రభు మరణం చెప్తాను లేకుండా డైరెక్ట్గా చూశాం. కాబట్టి పర్ణశాలకి ప్రభు జన్మ సంబంధం ఏంటి చూసినప్పుడు అసలు పర్ణశాల అంటే అది ఎక్కువ ఉంటారు. ఏమంటారంటే సుట్టుకోదంట, ఇప్పుడు ఉంటారు సుట్టుకోదంట. ఇంగ్లీష్లో 50 తగ్గండి 41 వర్షం. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసిరని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవాలి. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవాలి. కాబట్టి వారు ఈత చెట్ల చేత, ఆకుల చేత పర్ణశాల కట్టుకొని అడవిలో, ఎడారులో, అడవిలో, దారిలో తాత్కాలికంగా
ఎడారులో నివాసం ఉండాలని చెప్పి దాన్ని పర్ణశాల అని చెప్పి అక్కడ మనకి అర్థమైనంత వివరంగా చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలులో పుట్టిన వాళ్ళందరూ పర్ణశాల నివాసం ఉండాలి. పూర్ణంగా మన మధ్య నివసించెను. ఎవరు ఆ వాక్యము? ఆదియందు వాక్యము ఒకటే వాక్యం. ఆదియందు వాక్యము ఆ వాక్యం ఆ వాక్యం ఎలోహిమై ఆయన ఆదియందు ఆ వాక్యమే ఏ వాక్యమైతే ఆదిలో ఉన్నదో, ఏ వాక్యమైతే ఎలోహిమై ఉన్నాడో ఆ ఎలోహిమే ఆ మానవ మధ్యకు వచ్చిన వాసము ఉండేను, నివసించెను. శరీరధారి దేవుడే శరీరం ధరించి శరీరం ధరించి మనుషుల మధ్యకు వచ్చి నివాసము ఉండేను. దాన్నే పర్ణశాల అంటారు. అయితే పర్ణశాలగా దేవుడి మానవ మధ్యకి వచ్చిన రోజు చాలా మంది దేవుడు ఎత్తుకుంటూ పోతున్నారని మాట్లాడుతున్నారు. దేవుడు ఎత్తుకుంటూ పోతున్నారు. కాశీ చేశారు, పుణ్యక్షేత్రాలు చేస్తున్నారు, మక్కా వెళ్తున్నారు, పుణ్యక్షేత్రాలు వెళ్తున్నారు, అలాగే యెరూషలేము వెళ్తున్నారు, బెత్లెహేము వెళ్తున్నారు, వెతుక్కుంటూ కొనలోకి వెళ్తున్నారు, శబరిమలకి వెళ్తున్నారు. మనుషులంతా దేవుడు వెతుక్కుంటూ పోయారు, కానీ దేవుడే మనుషులు వెతుక్కుంటూ మన మధ్యకి వచ్చిన రోజే పర్ణశాల. సో దట్ ఈస్ టాబర్నాకిల్. అదే పర్ణశాల. దేవుడే మనుషులు వెతుక్కుంటూ మన మధ్యకి వచ్చిన రోజే పర్ణశాల. కాబట్టి పర్ణశాలగా యాశ్వరేషియా మన మధ్యకి వచ్చిన రోజు. అయితే అది ఇప్పుడు ఏ నెలలో, ఏ తారీఖు, దాని డేటుగా అది ఏ నెలలో జరిగింది? యాశ్వరేషియా వారు మానవ మధ్య వచ్చిన రోజు ఏమిటి చూస్తే లేవికాండము 23వ అధ్యాయం 34వ వచనం. లేవికాండము 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యావేకు పర్ణశాల పండుగ జరుపుకొనెను. వాటిలో మొదటి 7 దినముల వరకు అనగా 15 నుంచి 27వ తారీఖు వరకు 7 దినములు పర్ణశాల పండుగ జరిగించవలెను. 7వ నెల 15వ తారీఖు మొదటి పర్ణశాల. ఎంత క్లియర్గా ఉంది. ఇచ్చాడు, నెల ఇచ్చాడు, రోజు ఇచ్చాడు. కాబట్టి పర్ణశాల ఎప్పుడు చేయాలంటే 7వ నెల. ఎవరికి 7వ నెల? ఏ నెలది? యూదుల నెల. యూదుల నెల. ఎందుకంటే యాశ్వరేషుడు యోధా జాతులు పుట్టాడు, యోధా దేశంలో పుట్టాడు, యోధా గోత్రంలో పుట్టాడు, యూదులుగా పుట్టాడు. కాబట్టి యూదుల పంచాంగ ప్రకారం పుట్టాడు. కాబట్టి యూదుల నెలల ప్రకారం పుట్టాడు. కాబట్టి యోధా దేశంలో పుట్టాడు. కాబట్టి 7వ నెల వాళ్ళ యొక్క నెల ప్రకారం పుట్టాడు. 7వ నెల అంటే తిష్రీ నెల. తిష్రీ నెల కాకుండా యథానిం నెల. యథానిం నెల 10వ తారీఖు పుట్టాడు. 10వ తారీఖు యథానిం నెల. 7వ నెల 10వ తారీఖు పర్ణశాల చెప్పి బైబిల్లో రాయబడింది. కాబట్టి పర్ణశాల అంటే యాశ్వరేషుడు జన్మదినం. పస్కా పండుగ అంటే యాశ్వరేషుడు కనబడిన దినం. పెంతెకోస్తు పండుగ అంటే యాశ్వరేషుడు వారు 6వ నెల 10వ రోజున అపోస్తలులపై పరిశుద్ధాత్మ కుమ్మరించిన రోజే పెంతెకోస్తు పండుగ. ఈ 3 పండుగలు మనుషుల మేలు కొరకు, మనుషుల క్షేమం కొరకు, మనుషుల రక్షణ కొరకు మనకి పండుగ ఇవ్వబడి 3 పండుగలు. ఈ 3 పండుగలు మనం చేయాలని చెప్పి 50 గ్రంథంలో రాయబడినది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. కానీ దురదృష్టవశాత్తు 3 పండుగలు బైబిల్ లేఖనానుసారమైన మాటలు బైబిల్లో ఉంటే ఈ 3 పండుగలు బదులుగా కల్పితమైన పండుగలు లోకంలో ప్రవేశపెట్టబడ్డాయి. అదేవిధంగా మామూలు పండుగ 3 పండుగలు. ఈ 3 పండుగల బదులు కల్పితమైన పండుగ, కల్పించిన పండుగ. ఒకటి డిసెంబర్ 22, 3 ఈస్టర్ పునరుత్థానం, ముక్తామైన రోజు ఈస్టర్ పండుగ. ఈ 3 పండుగల బదులు ఆ 3 పండుగల్ని కల్పించారు. కల్పించినవి తప్ప
కల్పించారే తప్ప బైబిల్లో ఎక్కడ తాకనివి ఎవరో చెప్పలేదు. ఏ భాష కానీ, ఏ ప్రవక్త కానీ, యాజకులు కానీ, అపోస్తులు కానీ ఎవరు కూడా వాటిని గురించి బోధించలేదు. ఎవరు వాటిని ఆచరించలేదు. ఎవరు వాటిని గురించి చెప్పలేదు. ఏ లేఖనం లేదు. లేఖనం లేనిది ఎవరో రాయనిది ఎవరో చెప్పనిది నేడు మన ప్రపంచ క్రైస్తవులు పండితులతో సహా దీన్ని చేయడం చాలా విధంగా చాలా ప్రవేశాలు. ఒకవేళ ఎలాగైతేనేమి చేస్తే ఏమవుతుంది, చేస్తాగా చేస్తే ఏమవుతుంది చూడండి. మత్తయి సువార్త 15 మనుషులు కల్పించు చూడండి. ప్రజలు పెదాలతో కనపడుతున్నారు, పెదాలతో కనపడుతున్నారు, పైపైన కనపడుతున్నారు, పైపై పేరుతో ఆడపడలతో అమ్మరాలతో ఆడపడలతో కనపడుతున్నారు తప్ప వారిని వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అలా చేస్తే ప్రభువైన మెస్సీయ దానికి ఇది మీ కానవాలు. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుకొని ఉన్నట్టు మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో ఎలోహింకి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని ఎలోహింకి స్తోత్రము చేస్తున్నారు. వారి యొక్క మందిరాలు ఆయుధ రాజధానిలో పుట్టాడు. రాజధానికి 5 కిలోమీటర్ల దూరంలో పెద్దలు సహోదరుడా అర్థవంతమైన ఆరాధన చేస్తున్నాము లేక అర్థమైన ఆరాధన చేస్తున్నాము. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆకాశ తీరుతున్న స్థలంలో కూడా యాశ్వత సరిగ్గా జన్మదిన పండుగ జరిగినట్లుగా చూస్తున్నాం. నిజమే, లోకంలో అనేకులు మరచిన తండ్రి నీ నమ్మిన పిల్లలు మాత్రం తండ్రి మాటలు మరో సేవకుల ద్వారా తండ్రి గొప్పతనం తండ్రి మాట నమ్మకపోతే ఎవరు మాట నమ్ముతాం? ఒక రోజు ఆయన మాట నమ్మండి, మీరు సమస్తము సాధ్యమే. ఈ పరిశుద్ధంగా అనేక పండుగలు నమ్మి ఆయన చెప్పిన పద్ధతులు ఆయన ఆలోచించినట్లయితే ఆయన అనుభవం పండుగ విషయంలో వాగ్దానం చేసిన వాగ్దానం సంబంధించిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మరి ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేస్తారు. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా పరమ తండ్రి, ప్రేమగల నాయన, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా గడిచిన సమయం మీ కృపాక్షేమముల చేత కాచి కాపాడినాయన దైవజనుల్ని మీ యొక్క కార్యక్రమాలను తండ్రి మీరు విశదీకరించినందుకు మీకు వందనాలు స్తోత్రాలైనా. ఈ యొక్క సమయంలో ఆయా ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క సహోదరులందరిని బట్టి వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆ యొక్క పర్ణశాల పండుగల గురించి తండ్రి అయినా ఇద్దరు దైవజనులు తండ్రి వారిని నిలబెట్టుకుని తండ్రి విశదీకరించినారు. మీకు వందనాలు స్తోత్రాలైనా. ఈ యొక్క పర్ణశాల పండుగ వచ్చిన మీ యొక్క బ్లెస్సింగ్, మీ యొక్క ఆనందం, మీ యొక్క ఆశీర్వాదం కుమరించడానికి మీకు వందనాలు స్తోత్రాలైనా. జరిగిన 4 గంటల జరిగిన ప్రార్థన కొడుకులో ప్రతి బిడ్డ బాధలు పొందే భాగ్యం దయచేయనైనా. వారాలలో ప్రతి బిడ్డ ఆశీర్వాదం పొందే భాగ్యం ప్రసాదించండి. వందనాలు స్తోత్రాలైనా.
విశ్వాసం తండ్రి సాధించడంలో సహాయం దయచేయండి కొందరైనా అయా తండ్రి ఈ పరిశుద్ధ గ్రంథం లేఖనాల తండ్రైనా ఈ ప్రజలు తండ్రి మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశంగా ఎంచుకుంటూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని లేఖనాలు తేటగా తెలియపరుస్తున్నాయన ఆయన తండ్రి వారి నిత్యము చదువుతుంటారు గ్రహించుకుంటున్నారని వారి ఉదయం దేవతను సెలవిస్తుంటానైనా ప్రతి ఒక్కరు తండ్రినైనా నీ లేఖనాన్ని పరిశోధించి తండ్రి వాటిని నిదానించి ధ్యానించి తండ్రి వాటి లేఖనాల ప్రకారంగా వాటిని అనుసరించి నడుచుకునే జీవితాన్ని ప్రతి బిడ్డకు తెలియజేయండి అయినా ప్రతి ఒక్కరి నేత్రములు తెరవండి అయినా సత్యంలో నుంచి సర్వసత్యాన్ని గ్రహించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఆయన వేడుకుంటున్నాను. నేను కొందరు స్తోత్రాలైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నేను కొందరు స్తోత్రాలైనా వినిన వాక్యం ఉంటుంది మీరు తండ్రి నాయన నీరు కట్టి ఫలింప దయచేయండి. నేను కొందరు స్తోత్రాలు తండ్రి ఏ ఒక్కరు తండ్రి నాయన నిర్లక్ష్యంగా తండ్రి ఉండకుండా తండ్రి ప్రతి ఒక్కరు విన్న వాక్యానుసారంగా జీవితాలు మా